నిన్నటి నుంచి కూడా ఒక జనగాం ప్రాంతంలో ఆ మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కట్లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇవాళ జనగామ మార్కెట్ లో రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రైతులు ఇక్కడికి పంట తీసుకొని వస్తే వాళ్లకు ఆడ ఎండ పోసుకుందామంటే జాగలేదు, వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ తీసుకొస్తే మాయచీర ఎక్కువ ఉందని చెప్పేసి 1500 రూపాయలకు ఇలా అడ్డీ పావుసేరు అమ్మినట్లు వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. ఎంత దళారీ వ్యవస్థ ఎట్లా ఉందంటే నిన్న వచ్చి మేము అందరం ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ ట్రేడర్స్ పారిపోయి ఇలా అధికారులందరూ కూడా మేము సస్పెండ్ చేయాలంటే ఆ అధికారి వెళ్ళిపోయిండు, మిగతా వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా 1530 నిన్నిచ్చిండ్రు. ఇలా మేము అడిగితే ఎట్లయినా నిన్నటికి ఆడికి ఆరింది కాబట్టి ఒక 30 రూపాయలు ఏదో బిచ్చ వేసినట్టు 30 రూపాయలు ఇస్తా అన్నారు. అందుకే అధికారులే చెప్పినాం ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు 1500, 1600, 1700 చెప్పినరో అవి మాకు ఇష్టం లేదు, మీరు ఖచ్చితంగా దానికంటే ఎక్కువ పైసలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అనౌన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళని అడిగినాం. రెండవది ఇవాళ నిన్న మేము కోరినాం ఇక్కడనే సెంటర్ ఓపెన్ చేయాలి, ఎవరికైతే మాయిశ్చర్ 17% వస్తుందో 17, 20 ఎంతో వస్తుంది దాని ప్రకారం ఇక్కడ గవర్నమెంట్ దానిలో తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. సార్ ఆల్రెడీ ఈ యొక్క ఫస్ట్ నుంచే ఈ నెల ఫస్ట్ నుంచే ఆల్రెడీ ఐకేపీలు స్టార్ట్ అయినాయని ప్రభుత్వం చెప్తూనే ఉన్నది. మరి స్టార్ట్ అవ్వలేదు ఐకేపీలు? బయట ఐకేపీలు స్టార్ట్ అయింది, పేరు మీద స్టార్ట్ అయినది తప్ప ఇంతవరకు ఐకేపీలు స్టార్ట్ కాలే, పిఎస్సిఎస్ సెంటర్ స్టార్ట్ కాలే. అక్కడ 7500 గత ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఇలా 5800 స్టార్ట్ చేసినామంటారు కానీ అక్కడ ఎవరు కొనట్లే. ఆడ కొనపోయేసరికి రైతులందరూ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి అడ్డి పావుసేరు 2200 మీద 500 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మబలికి ఆనాడు ఓట్లు వేయించుకొని ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత 2200 700 తగ్గించి 1500 తీసుకుంటున్నారు. నిన్న రైతులందరూ కూడా మొత్తం కూడా వచ్చి అడిగితే గట్టి కొట్లాడితే ఇవాళ చేస్తామని చెప్పి ఇవాళ కూడా వాళ్ళందరినీ నట్టేట ముంచేటట్టు 30 రూపాయలు ముష్టి 30 ముష్టి ఇలా ఇస్తున్నారు. చాయ్ వస్తలేరు 30కి. మందు బస్తాలకు ఏం ధర ఉన్నది, ఇప్పుడు ట్రాక్టర్ అయినకి ఏం ధర ఉన్నది, ఇవన్నీ ఏం ధరలు ఉన్నాయి. మేము కలువ పోతే 500 అంటారు, 600 అంటారు. ఎట్లా చేయాలి మేము? గింతగానం ఇట్లా ఇబ్బంది చేస్తే మేము ఎట్లా బతకాలి? మాకు బోర్లు పడతలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది తోటి అయినా కానీ మేము తెచ్చినందుకు ఇగో ఈ శిక్ష అయింది సార్ మాకు. ఖచ్చితంగా చేయాలి. ఇవాళ వాళ్ళు కష్టపడి పండించిన తర్వాత జాగలేదని చెప్పేసి ఇక్కడ తెచ్చి పోస్తే వాళ్ళకందరికి కూడా నువ్వు బోనస్ ఇచ్చేది బంధం పెట్టి 2200 మీద బోనస్ ఇవ్వాలి, 500 రూపాయలు ఇస్తాను, దాన్ని ఇవ్వడం బంద్ చేసి ఆ 2200లో 700 రూపాయలు కట్ చేసి 1530 వీళ్ళ కుప్పకి వాళ్ళు ఇచ్చి 1530. నిన్న మేము ఇయ్యం కదా అని చెప్పి అమ్మ అడిగితే 30 రూపాయలు ఇస్తే పో అని చెప్పేదో ముష్టి చేసినట్టు అడుగుతున్నారు. అది కుదరదు, ఖచ్చితంగా రేటు పెంచాలి. ఇవాళ ఉన్న వాటన్నిటికీ రేటు పెంచాలని చెప్పేసి ఇప్పటికే మేము వారికి చెప్పినాం. నిన్న కాబట్టి నిన్న విజ్ఞప్తి చేసినాం, ఇవాళ వార్నింగ్ ఇస్తున్నాం. రేపు పొద్దున వచ్చి ఖచ్చితంగా పోరాటం చేసి రైతులకు 2200కు ఒక పైసా తక్కువ ఇవ్వద్దు. ఒకవేళ ఎక్కడైనా పచ్చిగా ఉన్నట్లయితే వాళ్ళు ఎండ పోసుకొని ఇస్తాం, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రేట్ చేయడానికి. జనగామ మార్కెట్లో ఇంతకుముందు బాగానే ఉండేది, 1850, 2000 ఏది పచ్చిగా ఉన్నా కూడా తీసుకున్నారు గతం ఇదే సీజన్ లో. కానీ ఈ సీజన్ వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా నష్టపోయేటట్టు చేస్తున్నారు. అందుకే వచ్చే సోమవారం నుంచి మాత్రం ఒక్క ఈ బీట్ లో ఏ కుప్ప కూడా 2200 కంటే తక్కువ ఇవ్వకూడదు. ఒకవేళ మాయిశ్చర్ తక్కువ ఉంటే 100-150 తగ్గుతుంది కానీ ఇంకా చేయడం లేదు. సార్ ఇక్కడ ఇంకో ప్రధానమైన ఒకటి విన్నా ఏంటంటే ఈ రైతుల నుంచి ట్రేడింగ్ కూడా వీళ్ళు లోపల కూర్చొని రైతుల ముందు చేయకుండా లోపలనే చేస్తున్నారు అనే వాదన కూడా ఉన్నది. అంటే రైతు ముందట చేస్తే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, కానీ దానిపైన ఈ అధికారులకు ఏం చెప్తారు? వాళ్ళందరూ ఏదో నామని ఆన్లైన్ లో చేస్తున్నామని, ఆన్లైన్ లేదు తొక్కలేదు ఏం లేదు, వాళ్ళు ఏదో చేస్తారు అలా కూర్చొని చేసుకొని నీకు వచ్చినట్లయితే చూసుకొని ఆ రైతుని ఒప్పించాలి. అరే గింత ఉన్నది అని చెప్పి చెప్పాలి కదా. రైతు ట్రేడర్ ఎక్కడో ఉంటాడు, ఆ ట్రేడర్లు కూడా మొత్తం కూడా కుమ్మక్క అయిపోయి మొత్తం కూడా ఇక్కడ మేము కొనపోయి అని చెప్పేసి భయపెట్టించినట్టు చేసి వాడు కొనకపోతే గవర్నమెంట్ కొంటది. గవర్నమెంట్ 2200 పెట్టి కొంటున్నాం కదా, ఇవాళ వాడు ఎందుకు కొనాలి? అవసరమే ఉన్నది. అందుకే చెప్పి వాళ్ళు ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు, వాళ్ళు కొనపోతే ఏదో కొంపలు మునుగుతున్నట్టు వాళ్ళందరినీ కూడా ఇలా దళారీ వ్యవస్థ మీద అధికారులందరూ కూడా కలిసి రైతులకు నష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం. ఇవాళ వార్నింగ్ ఇచ్చినాం,
సోమవారం నుంచి ఏ రైతుకు కూడా 2200 తక్కువ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఒక గింజ కూడా వాళ్ళకి ఏమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్ మీరు ఎమ్మెల్యే ఉన్న స్థానికంగా కాంట అయిన వాటి కూడా రేట్ ఇవ్వాలని చెప్పినాం. ఇప్పుడు మాట్లాడినా చెప్పినాం. సార్ మీరు ప్రత్యేకంగా ఈ రైతుల తరపున ఏమన్నా ప్రత్యేకమైన కార్యాచరణ ఏమన్నా తీసుకుంటారా? మరి వాళ్ళని ఖచ్చితంగా అడిగినాం. రేపు సోమవారం తర్వాత రేట్ అనేది 2200 తక్కువ కావద్దని, ఇవాళ కొద్దిగా పచ్చి ఉందని చెప్పేసి అన్నప్పుడు ఉన్నదాన్ని రేటు పెంచమని అడిగినాం. రేపు సోమవారం నుంచి కూడా ఇట్నే చేస్తే రైతులందరితో కలిసి ఏ అవసరమైతే ఆ కార్యాచరణ తీసుకుంటాం. 2200 తక్కువ కాకుండా ఇవ్వడం అనేది మొట్టమొదలు. 2200 మీద మీరు బోనస్ ఇస్తున్నారు కాబట్టి బోనస్ ఇవ్వండి క్వింటాల్కి. ఒకవేళ నువ్వు చిట్టీలు ఇస్తావా, పైసలు ఇస్తావా, ఏం చేస్తావో చేయండి. దాని మీద ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటాం. జనగామ ప్రాంత రైతులందరూ కూడా నష్టపోకుండా సోమవారం నుంచి చేస్తాం. ఇవాళ కూడా అమ్మిన వాళ్ళందరూ కూడా రేటు పెంచాలని చెప్తున్నాం. మళ్ళొకసారి ఆయనతో చెప్పినేం పోతా. లేకపోతే ఇదేమన్నా మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీ పైన ఏదైనా కక్షపూరితంగా ఇలా చేస్తున్నారా? మేము వాళ్ళందరూ పోరాటం చేసింది వాళ్ళు నిన్న వాళ్ళతో తక్కువైందని చెప్పేసి పోరాటం చేస్తేనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలే, రైతులతో రాజకీయం చేయదలుచుకోలే. రైతులకు గిట్టుబాటు ధర ఏది ఉందో అది కావాలంటున్నాం. అంతకంటే మేము ఎక్కువ అడుగుతలేదు. దీని గురించి ప్రభుత్వం వ్యతిరేకంగా మేము మాట్లాడలే. మా రైతులకు ప్రభుత్వం ఇంతకుముందు ఎట్లా తీసుకుందో అట్లా తీసుకోమని చెప్తున్నాం. అంతే తప్ప నువ్వేదో కొండ మీద కోతిని తీసుకొచ్చాను మేము అడుగుతలే. మేము పండించిన పంటకు పోయినసారి ప్రభుత్వం 2200 ఎట్లా తీసుకున్నదో నువ్వు కూడా గట్టే ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నావు. అంతే తప్ప మేము ఎక్కువ అడుగుతలేను. నీ బోనస్ నువ్వు చెప్పినావు కాబట్టి బోనస్ ఇవ్వమని అడుగుతున్నావు. వాళ్ళు కక్షపూరితంగా ఏ కేసులు పెట్టుకొని అరెస్ట్ చేయని రైతుల కోసం కొట్లాడంలో ఉన్నంత అది ఇంకేమి ఉండదు. రైతుల పక్షాన ఖచ్చితంగా ఇవాళ రేటు పెంచమని చెప్తాం. మళ్ళా వచ్చే మా సోమవారం నుంచి మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ తెచ్చుకుంటప్పుడే రైతులు అది తీసుకొని వస్తారు కాబట్టి ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని దాని మీద మేము కట్టుబడి ఉంటాం. దానికోసం పోరాటం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.